Next, we call him power star of our campus. He is none other than Karthik. Please give him a round of applause. Respected faculty, respected user, and my dear friends, today I need to talk about what I will do if I become Prime Minister. నేను ఒకవేళ ప్రైమ్ మినిస్టర్ అయితే మెయిన్లీ ఫస్ట్ చేయాలనుకునేది అగ్రికల్చర్. మీకు అందరికీ తెలుసు అగ్రికల్చర్లో రైతులు ఎంత ఇబ్బంది పడుతున్నారో మనం ఫేస్ చేస్తున్నాము. వాళ్ళు ఇబ్బంది పడితే మనం అలా చూడలేము కదా, ఎందుకంటే మనం బ్రతుకుతున్నామంటే వాళ్ళని. కాబట్టి ఫస్ట్ ఏదైనా సరే మెయిన్లీ ఫస్ట్ ప్రియారిటీ అగ్రికల్చర్ ఇస్తాను. సెకండ్ హెల్త్. ఇప్పుడు మన గవర్నమెంట్ హాస్పిటల్స్లో చూసుకుంటే మీ అందరికీ తెలిసిన విషయమే, గవర్నమెంట్ హాస్పిటల్స్లో సరిగా ఫెసిలిటీస్ లేక అందరూ ప్రైవేట్కి వెళ్ళాల్సి వస్తుంది. కాబట్టి ఎవ్వరు ప్రైవేట్ సెక్టర్ వైపు చూడకుండా గవర్నమెంట్ హాస్పిటల్స్ని ఫారిన్ కంట్రీలో ఉన్నట్టు ఇండియాలో ఇంప్లిమెంట్ చేస్తాం. ఎవ్వరు ఫారిన్ కంట్రీకి వెళ్ళకుండా ఇండియాలోనే ట్రీట్మెంట్ చేయించుకొని అందరూ హ్యాపీగా ఉండడానికి నేను కోరుకుంటున్నాను. నెక్స్ట్ ఎడ్యుకేషన్ సెక్టర్ అనేది అది ప్రతి ఒక్కరికి అవసరమైనది. కాబట్టి ఫారిన్ కంట్రీకి వెళ్ళకుండా మన కంట్రీలోనే దాని కూడా ఉస్మానియా యూనివర్సిటీ అలాంటివి ఎన్నో యూనివర్సిటీలు తీసుకొచ్చి ఫారిన్ కంట్రీకి వెళ్ళకుండా మన కంట్రీలోనే చదివి మన దగ్గరే ఉండి మన వాళ్ళకి మంచి ఎంప్లాయ్మెంట్ అడ్మినిస్ట్రేషన్ తీసుకొచ్చేలాగా నేను కృషి చేస్తానని చెప్తున్నాను. అలాగే మెయిన్లీ అడ్మినిస్ట్రేషన్ రూరల్ డెవలప్మెంట్ నుంచి మొదలు పెడతామని అనుకుంటూ ఆ రూరల్ డెవలప్మెంట్కి అనుకున్న ఫండ్ ఇచ్చి వాళ్ళ డెవలప్మెంట్ వాళ్ళే చేసుకునేటట్టు ప్రతి ఒక్కటి స్టేట్ గవర్నమెంట్ అలాగే సెంట్రల్ గవర్నమెంట్ చూసుకోలేదు. కాబట్టి వాళ్ళ ఐడియాలజీ ఏంటో తెలుసుకొని వాళ్ళే వాళ్ళ రూల్స్ని రెగ్యులేషన్స్ని ఇంప్లిమెంట్ చేసుకునే విధంగా చేస్తానని చెప్తూ, అలాగే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్కి అది చాలా ఇంపార్టెంట్ కాబట్టి దానికి తగినంత ఫండ్స్ ఇచ్చి మన కంట్రీని ఇంకా ముందుకు తీసుకెళ్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. జై హింద్.